ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో గంగా 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 నేను చెప్పేది విను. గంగా, ఓం నమ శివాయ. గంగా, ఇప్పుడు చెప్పు, ఇంత సడన్ గా గుడికెందుకు తీసుకొచ్చావు? పులిహోర ప్రసాదం తినాలనిపించిందా? పెద్దరు కాదా? అయితే రుద్రాలో చిన్న మార్పు తీసుకొచ్చావు కాబట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి తీసుకొచ్చావు కదా? ఒక రకంగా అందుకే అనుకోండి, కానీ పూర్తిగా అందుకు కాదు. మరెందుకు? ఏదో మాయ చేసో మాటలు చెప్పో రుద్ర సార్లో చిన్న మార్పు అయితే తీసుకొచ్చాం, కానీ అమ్మగారికి రుద్ర సార్ మీద ఉన్న ద్వేషం పోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం ఫెయిలింగ్ అయింది కదా. అందుకే నెక్స్ట్ చేయబోయే ప్రయత్నంలో ఆ దేవుడు సపోర్టింగ్ కావాలని రిక్వెస్టింగ్ చేయడానికి వచ్చాను. నువ్వేదో ట్రై చేస్తానంటే నీ మాట కాదనలేక సరే అన్నాను, కానీ నాకైతే ఆ విషయంలో ఎలాంటి నమ్మకం లేదు. అలా అనుకుని డల్లింగ్ అయిపోతే ఎలా పెద్దోరు? ఒక్కసారిగా ఏది మారిపోదు. మనం కోరుకునే మార్పు వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అసలిప్పుడు శివుడి గుడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకో? రేపు వినాయక చవితి కదా. ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించి స్వామికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, లడ్డూలు, ఇంకా బోలుడు నైవేద్యాలన్నీ సమర్పించి శకుంతలమ్మ గారిలో మనం కోరుకున్న మార్పు వచ్చేలా అనుగ్రహించమని కోరుకోవాలి. అందుకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోమని రిక్వెస్టింగ్ చేయడానికి గుడికి తీసుకొచ్చాను. ఈ పండగ శకుంతలలో మార్పు తీసుకొస్తుందని నువ్వాశపడుతున్నావు. మాయని గాయాన్ని గుర్తు చేసి మరింత బాధ పెడుతుందని నేను భయపడుతున్నాను. ఏమంటున్నారు పెద్దోరు? భాను బతికున్నప్పుడు ప్రతి సంవత్సరం వినాయక చవితిని చాలా ఘనంగా జరిపించేవాడు. వాడికి పండగంటే చాలా ఇష్టం. ఓహో. మండపం ఏర్పాట్ల దగ్గర నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు, పునస్కారాలు, పొర్లు దండాలు, ఆఖరికి నిమజ్జనం వరకు అంతా వాడి చేతుల మీదుగానే జరిపించేవాడు. ఆ పండగ రోజుల్లోనే భాను పోయాక ఒక్కసారి కూడా ఇంట్లో ఈ పండగ జరుపుకోలేదు. భాను తప్ప ఈ పండగ ఎవ్వరు జరిపించినా శకుంతలకి నచ్చదు. ఆ బాధని పట్టరాని కోపంగా చూపిస్తూ ఇంట్లో అందర్నీ కోప్పడుతుంది. అందుకే చెప్తున్నాను, ఈ ఆలోచన మాత్రం మానుకో. మీరు చెప్పింది నాకు అర్థమైంది పెద్దోరు. అమ్మగారికి నచ్చదని అలా అని వదిలేస్తే ఎలా? గంగా, నా మాట వినండి పెద్దోరు. మనం వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్దాం. మహా అయితే అమ్మగారు నన్ను కదా కోపడతారు, భరిస్తాను. కానీ ఈ పండగ జరిపిస్తే మాత్రం అన్ని బాధలు తొలగిపోతాయని నా నమ్మకం. గంగా, నీకు ఏ విషయంలో అయినా సపోర్ట్ చేస్తాను గాని ఈ విషయంలో మాత్రం కోరి సమస్యలు తెచ్చుకుంటానంటే ఒప్పుకోను. పెద్దోరు, అమ్మగారికి నానంటే చాలా ఇష్టం. నానేదైనా చెప్తే అమ్మగారు వింటారు అనే నమ్మకం నాకుంది. నాకు నీ మీద నమ్మకం ఉంది, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద నమ్మకం లేదు. అది మన ప్రయత్నం విఫలమైనప్పుడల్లా అర్థం చేసుకోవాలి. పోండి పెద్దోరు, మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నానెంత చెప్పినా వినడం లేదు. ఎవరు చెప్తే వింటారు? ఏం చేస్తే వింటారు? చెప్పండి. మీరు నా మాట ఒప్పుకోవాలి అంటే నానేం చెయ్యాలి? సినిమాలో చూపిస్తారే ఏదైనా మంచి పనికి దేవుడు అనుగ్రహం ఉన్నట్టు ఆ శివయ్య దగ్గర మీకేదైనా సిగ్నల్ ఇప్పించాలా? ఉన్నట్టుండి మెరుపులు ఉరుములతో వర్షం కురిపించాలా? గుళ్ళో గంట గణగణగణ మోగించాలా? ఆకాశవాణి పలకాలా? ఆ రుద్రుడు దిగి రావాలా? లేకపోతే సడన్ గా రుద్రసారి ఇక్కడ ప్రత్యక్షం అవ్వాలా? చెప్పండి చెప్పండి. ఉరుములు, మెరుపులు, గంటలు మోగడాలు, ఆకాశవాణి పలకడాలు, దేవుడు రావడాలు జరగవు గాని లాస్ట్ నన్నావే, అది ట్రై చేయి. అంటే రుద్రసారు ఇప్పటికిప్పుడు గుడిలో కనిపించాలి అంటున్నారా? అవును. రుద్ర ఇక్కడ కనిపిస్తే పండగ చేయమని చెప్పడానికి ఆ దేవుడి సిగ్నల్ అదే అని అప్పుడు నమ్ముతాను. మరి రుద్ర ఇక్కడ కనిపించకపోతే పండగ చేయాలి అనే ఆలోచన నువ్వు మానేస్తావా? అయ్యో, నాకు నేనే చిక్కుముడు వేసుకున్నానే, ఇప్పుడట్టా? ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పు.
సరేలేండి, మీరు నన్ను నమ్మకపోయినా నాను ఆ దేవుణ్ణి నమ్ముతాను. ఏమో, నాను కోరుకుంటే రుద్ర సార్ని దేవుడు ఇక్కడికి పంపిస్తాడేమో, ఎవరికి తెలుసు. ఓ సరే అయితే కోరుకో. కోరుకుంటాను. ఆ, ఆ. तत्पुरुषात्म्य महादेवादितर्नोर्द्र प्रचोदयात् सद्योजातमरुद्ध्यां सद्योजाताय वै नमो नमः भवे भवेनाथ भवे भो सुमां भोद्भवाय నమః. దేవుడా దేవుడా, నా నీ మీద నమ్మకంతో పందెం కట్టేశాను. ఈ ఒక్కసారికి నా మాట నెగ్గేలా చేయి స్వామి. ఏదోలాగా రుద్ర సార్ని ఇక్కడికి రప్పించు. ఏదోలా సార్ ఇక్కడికి రావాలి, వినాయకుడు పండుగ ఘనంగా జరగాలి, అమ్మగారిలో మార్పు రావాలి. మా అమ్మ కూడా తొందరగా నా కంటికి కనిపించాలి. ప్లీజ్ 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 స్వామి. చూసుకో. సరే సార్. హలో హలో, ఎవరు నువ్వు? గుడికా? అసలు ఎవరు నువ్వు? హలో. ఏడి రుద్ర ఇంకా రాలేదే? పాపం ట్రాఫిక్ జామ్ అయిందేమో. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు కదూ, అయినా ఇలా మొక్కగానే అలా ఎలా వచ్చేస్తారు? కొంచెం టైం పడుతుంది. ఓ ఎంత టైము? వారమా, నెల? అబ్బా పెద్దరు, ఆ, ఈ గుళ్ళో మనం మాత్రమే ఉన్నామా? ఎంతమంది భక్తులున్నారు? అయినా ఈ ప్రపంచంలో ఎన్నో గుళ్ళు, ఎంతో మంది భక్తులుంటారు. అందరి కోరికలు వినాలి కదా పాపం. అవును పాపం. ఆ, పోనీ నంది గారికి రికమెండేషన్ చేసుకోలేకపోయావా? కదా, హ్మ్. మంచి ఐడియా పెద్దరు. నందీశ్వరుడికి చెప్తే శివయ్యకి చేరేస్తాడు. ఉండండి, ఇప్పుడే చెప్తాను. ఏ గంగా, నందిగారు, మీ బాస్ చాలా బిజీగా ఉన్నారనుకుంటా. నా కోరిక పట్టించుకోవట్లేదు. కాస్త మీరైనా చెప్పండి. ఊరికి ఏం వద్దులేండి. మీ పేరు చెప్పి 11 ఆవులకి అరటిపళ్ళు, బెల్లం తినిపిస్తాను. బాగా కాకా పడుతున్నావే. ప్లీజ్ ప్లీజ్. ఏంటి, ఏమైంది అలా చూస్తున్నావు? కొంప తీసి రుద్రొచ్చాడా ఏంటి? ఎవరు లేరే. పెద్దరు, అక్కడ అక్కడ ఆ, ఆ, ఎక్కడా? ఆ? అక్కడ మీరు చూడండి. అమ్మా, అమ్మా, ఆ, గంగా, అమ్మా